సభవరంలో ప్రభుత్వ భూముల కబ్జాలలోని ప్రధాన సూత్రధారి గొర్రె అచ్చెన్నాయుడు అనేసి ఎంపీటీసీ గొర్రె కృష్ణ చైతన్య ఆరోపించారు. ఇటువంటి భూ కబ్జాదారుడికి ఇక పెంబుర్తి ఎమ్మెల్యే అండగా ఉంటూ సభవరంలోని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారనేసి ఆయన అన్నారు. ఇక గొర్రె అచ్చెన్నాయుడు ఆయన సోదరులతో కలిసి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేసి ఎంపీటీసీ గొర్రె కృష్ణ చైతన్య ఇక మీడియాతో మాట్లాడారు. గొర్రెవారి పాలెంలోని ఎమ్మెల్యేలతో పాటు హౌసింగ్ అధికారులు 75 ఇళ్లను శాంక్షన్ చేస్తే ఆ పక్కనే మరికొన్ని ప్లాట్లను జేసీబీలతో చదును చేసి కబ్జా చేసిన ఘనత మీది కాదా అంటూ కృష్ణ చైతన్య ప్రశ్నించారు. సభవరం మెయిన్ రోడ్డు కాలువపై అనధికారికంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇక సచివాలయం దానికి ఆనుకుని ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టించడము ఎంతవరకు సమంజసం అనేసి ఆయన ప్రశ్నించారు. సబ్ డివిజన్ లేదు సార్. అది ఎస్సీ కులస్తులకు ఇచ్చారంటారు. అదే కరెక్ట్ పేరు అది చెప్పారు. కాయకు మాత్రం ఒకటి మాణిక్యాలరావు చెప్పి లేదండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గొర్రె కృష్ణ చైతన్య. నేను సబ్బవరం 4కి ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మా నాన్నగారి పేరు గొర్రె అప్పనాయుడు గారు. ఆయన సబ్బవరం పంచాయతీకి 3 పర్యాయాలు సర్పంచ్ కింద చేశారు మరియు కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుని కూడా చేయడం జరిగిందండి. నిన్న ప్రెస్ మీట్ చూడడం జరిగింది. 18 నెంబర్ వార్డు మెంబర్ గొర్రె అచ్చెన్నాయుడు గారిది. మరి ఆయన నేను గెలిచిన తర్వాత ఏం చేశారని చెప్పి ఆయన అడగడం జరిగిందండి. మరి నేను గెలిచి ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తిగా వస్తుంది. నేను సుమారుగా 9 లక్షల రూపాయల నిధులతో నేను నా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందండి. నేను తెచ్చిన నిధులకి ఈ వర్క్ ఎస్టిమేషన్స్ మరియు నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు మన సబ్బవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు బాదిరెడ్డి లక్ష్మణ్ గారే స్వయంగా వచ్చి నేను మొదలుపెట్టిన వర్కులకి ఆ రోజు ఆయన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. నేను మండల పరిషత్ నిధుల నుంచి సుమారుగా 4 లక్షలు తీసుకొచ్చి 2 లక్షలతో సీసీ రోడ్డు మరియు సీసీ కాలనీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు సబ్బవరం పంచాయతీ సర్పంచ్ దెడ్డెం ప్రసాద్ గారు ఆయన ఫండ్స్ ద్వారా 5 లక్షల ద్వారా నేను గంగిరెడ్ల కాలనీలో రోడ్లు మరియు కలవట్లు కూడా నిర్మించడం జరిగిందండి. మరి ఒక ప్రతిపక్షంలో ఉండి నేను ఈ 2 సంవత్సరాల్లోనే గెలిచిన మొదటి సంవత్సరంలోనే 9 లక్షల రూపాయల నిధులతో నేను రోడ్లు మరియు కాలువలు నిర్మిస్తే మరి నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది. మరి నువ్వు నీ గురువు గారు అని చెప్పుకొని అదీప్ రాజు గారి దగ్గర నుంచి నువ్వు గొర్రెవనపాలెం గ్రామానికి ఎటువంటి నిధులు తీసుకొచ్చావని గొర్రెవనపాలెం ప్రజల తరపున నేను ఈరోజు మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకొని సొంతగా నిధులు తెచ్చుకొని ఆ సుమారుగా 6 లక్షల రూపాయల నిధులతో నీ కళ్ళం చుట్టూ కూడా నువ్వు బ్రహ్మాండమైన కాలువ కట్టుకొని అది కలవట్లు నిర్మించావు. మరి దీని సంగతి ఏంటి? నువ్వు ఎప్పుడు కూడా నీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అధికార పార్టీలో ఉండి ఆ యొక్క సొంత నిధులతో నీ ఇళ్ళ దగ్గర కానీ నీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కానీ నీ కళ్ళాల దగ్గర కానీ కాలువలు నిర్మించుకోవడమే తప్ప ఏ రోజు కూడా గొర్రెవనపాలెం గ్రామ ప్రజలకు కానీ ఎటువంటి కూడా నువ్వు సేవ చేయలేదని నేను ఈరోజు మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. ఇంకా చెప్తే నువ్వు ఏ రోజు ఏ పార్టీ ఉంటావో నీకే తెలియదు. 2001లో నువ్వు ఎంపీటీసీగా ఎన్నికయ్యి బండారు సత్యనారాయణమూర్తి గారిని పెట్టుకొని వైస్ ఎంపీపీ అయ్యావు సాలా వెంకటేశ్వరరావు గారు ఆ టైంలోను. అదేవిధంగా 2006లో గండిబాబ్జీ నీకు కాంగ్రెస్ సీట్ అవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గొర్రె అప్పలనాయుడు గారి సహకారం తీసుకొని గెలిచిన తర్వాత నువ్వు ఆయన వెన్నుపోటు పడచడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా నీ బావగారి గండిదేవుని గారి పేరు మీద 8 ఓట్లు దాటితే నువ్వు బొటాబొట్టు నువ్వు గెలిచి నువ్వు 3 సార్లు ఎంపీటీసీ అయ్యని చెప్తున్నావు. అది నీ రాజకీయ చరిత్ర. నువ్వు ఏ రోజు ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నువ్వు మాకు ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావు.